హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కోసం చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో ఫస్ట్ అది చూద్దాము. దాని తర్వాత దాని స్ట్రక్చర్ పాజిటివ్ సెంటెన్స్ లో, నెగటివ్ సెంటెన్స్ లో, ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఎలా స్ట్రక్చర్ ఉంటుందో విత్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఓకేనా, విల్ స్టార్ట్. యూసేజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక హ్యాబిట్ కోసం మాట్లాడేటప్పుడు, వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ హ్యాబిట్ కోసం మాట్లాడినప్పుడు, లేదంటే రిపీటెడ్ థింగ్స్ కోసం మాట్లాడినప్పుడు, లేదంటే రొటీన్ వర్క్స్ కోసం మాట్లాడినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాము. మంకీ ఈట్స్ బనానా ఆర్ బనానాస్. మంకీ ఈట్స్ బనానా ఏంటి? దాని హ్యాబిట్, అది బనానా తినడం దాని హ్యాబిట్. సో ఒక హ్యాబిట్ కోసం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈట్స్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఈట్స్ అని ఎందుకు అన్నామంటే థర్డ్ పార్టీ సింగులర్, అది మనం ఫర్దర్ గా చూద్దాము. బట్ మంకీ ఈట్స్ బనానా ఒక హ్యాబిట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేసాము. నెక్స్ట్, వి ప్రే టు గాడ్ డైలీ ఇన్ ద మార్నింగ్. డైలీ మనం మార్నింగ్ దేవుడికి పూజ చేస్తాము. అది మనము ఒక రొటీన్, ఒక రిపీటెడ్ గా వర్క్ చేస్తుంటాం. రొటీన్ గా వర్క్ చేసేది అంటే రొటీన్ గా పూజ చేస్తాం కాబట్టి రిపీటెడ్ గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేస్తున్నాం. అంటే రిపీటెడ్ థింగ్స్ కానీ, హ్యాబిట్ కోసం మాట్లాడినప్పుడు కానీ, మనము లేదంటే రొటీన్ వర్క్ కోసం మాట్లాడినప్పుడు కానీ యూజ్ చేసే టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రైట్. నెక్స్ట్, ఐ గెట్ అప్ అట్ 5 o'clock in the morning. ఇది కూడా మనకి రొటీన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ గెట్ అప్ ఇది కూడా మనము సింపుల్ ప్రెజెంట్ లోనే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఇంకెప్పుడు యూజ్ చేస్తామంటే పర్మనెంట్ ట్రూత్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ప్రొవర్బ్స్. ఏదైనా ప్రొవర్బ్ చెప్పాలి అన్నా, ఏదైనా పర్మనెంట్ ట్రూత్ చెప్పాలి అన్నా, లేదంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పాలి అన్నా యూజ్ చేసే టెన్స్ మనకి మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్ చూద్దాము. ద సన్ గివ్స్ us లైట్ అండ్ హీట్. ఇది ఏంటి? మనకి ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్. సన్ గివ్స్ us లైట్ అండ్ హీట్ అంటే మనకు వెలుతురు, వేడి అన్ని మనకి సన్ నుంచి వస్తుంది. ఇది మనకి పర్మనెంట్ ట్రూత్ ఆర్ వి కెన్ సే యూనివర్సల్ ట్రూత్. ఈ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇది ఎప్పుడు ఆల్వేస్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాము. ద సన్ గివ్స్ us ద లైట్ అండ్ హీట్. నెక్స్ట్ వన్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. వాటర్ 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది. బాయిల్స్ అంటే ఇక్కడ మనము సింపుల్ ప్రెజెంట్ యూజ్ చేస్తాము. బాయిల్ అవుతుంది అని చెప్తున్నాము అంటే వాటర్ 100 degrees Celsius దగ్గర బాయిల్ అవుతుంది అంటున్నాం అంటే ఇది మనకి సైంటిఫిక్ ఫ్యాక్ట్. సైంటిఫిక్ ఫ్యాక్ట్ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాము. నెక్స్ట్ వన్, an empty vessel makes much voice. అంటే మనం అంటారు కదా ఖాళీ ప్లేట్ ఎక్కువ సౌండ్ వస్తుంది అనేసి. అలా ఇదేంటి? ఒక ప్రొవర్బ్ అంటే ఒక సామెత. అంటే ప్రొవర్బ్స్ కానీ సామెతలు అంటే ప్రొవర్బ్స్ చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, న్యూస్ పేపర్ ఎప్పుడైనా చదువుకుంటారు మీరు. న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అవి చూస్తే కనుక అందులో కూడా యూజ్ చేసేది టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. న్యూస్ పేపర్ లో కానీ న్యూస్ లో కానీ యూజ్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తారు. హెడ్లైన్స్ లో చూస్తే న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ఎగ్జాంపుల్ చూసాము. ఫాగ్ డిస్టర్బ్స్ సెవరల్ ఫ్లైట్స్. సో ఇక్కడ కూడా మనము యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫుడ్ ప్రైజెస్ టచ్ ఏ న్యూ హై. ఈ ప్రైజెస్ అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తున్నాం హెడ్లైన్స్ లో కూడా. రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. టు ఎక్స్ప్రెస్ కమాండ్, రిక్వెస్ట్ అండ్ అడ్వైస్. ఏదన్నా మీరు ఒక రిక్వెస్ట్ చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఒక కమాండ్ కానీ, ఒక రిక్వెస్ట్ కానీ, ఒక అడ్వైస్ కానీ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా యూజ్ చేసే టెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్ చూసాము. కేర్ఫుల్లీ లిజన్ టు దీస్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ కూడా లిజన్ ఇది కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది. నెక్స్ట్, డు నాట్ లూజ్ యువర్ కూల్ ఇన్ ఎనీ సిచ్యువేషన్స్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే యూజ్ టు ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఫ్యూచర్ లో నేను రేపు సికింద్రాబాద్కి వెళ్తున్నాను అని చెప్పడానికి కూడా ఈ రోజు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. అంటే ఫ్యూచర్ లో మీరు ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నారు, ఒక యాక్షన్ అనొచ్చు, లేదంటే ఒక ఈవెంట్ ని ఫ్యూచర్ ఈవెంట్ ఆల్రెడీ
ఫ్యూచర్ కోసం ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసుకున్నారో ఆ ఈవెంట్ ని ఈ రోజు ఇప్పుడు చెప్పేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్తాము. ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ బిగిన్స్ ఆన్ 10th April. అంటే ఇక్కడ చూడండి, బిగిన్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఇది నెక్స్ట్ ఐపీఎల్ ఎప్పుడు 10th April కి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఈ రోజు కాదు 10th April, ఇప్పుడో ఉంది. కానీ మనం నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇది ఆల్రెడీ ఈవెంట్ మనం ప్లాన్ చేసి పెట్టుకున్నాము. సో ఫ్యూచర్ లో ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకున్న ఈవెంట్ కి కూడా మనం యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మై ఫ్లైట్ టేక్స్ ఆఫ్ టుమారో ఎట్ 11 AM. అంటే రేపు మార్నింగ్ 11 AM కి నా ఫ్లైట్ వెళ్తుంది అంటున్నారు. రేపు మార్నింగ్, కానీ ఈ రోజు కాదు. కానీ మనం ఇప్పుడైనా యూజ్ చేస్తుంది ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ లో ఒక యాక్షన్ ని ఒక ఈవెంట్ ని ప్లాన్ చేసి పెట్టుకున్నాం. అంటే టేక్ఆఫ్ చేసుకోవడము ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ ని మనం ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాము. ఫ్యూచర్ లో పర్టికులర్ టైం కి జరుగుతుంది అనేసి. అంటే పర్టికులర్ టైం ఎప్పుడైతే ప్లాన్ చేసి పెట్టామో అప్పుడు మనం యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మై ఫ్లైట్ టేక్స్ ఆఫ్ టుమారో ఎట్ 11 AM. అంటే రేపు మార్నింగ్ 11 AM కి నా ఫ్లైట్ వెళ్తుంది అని ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తున్నాం. రైట్. నెక్స్ట్ వన్, కండిషనల్ క్లాసెస్. కొన్ని కండిషనల్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ నేను సింపుల్ గా రాశాను. ఇక్కడ మెయిన్ క్లాస్ లో ఉన్న వర్బ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. విల్ యూ టేక్ బ్యాక్ యువర్ రిజిగ్నేషన్ ఇఫ్ వి యాక్సెప్ట్ యువర్ డిమాండ్. ఇక్కడ సింపుల్ లాంగ్వేజ్ చూద్దాం మనము. ఇక్కడ కండిషనల్ క్లాజ్, ఇఫ్ వచ్చిందంటేనే మనకి కండిషనల్ క్లాజ్, అది అర్థమైపోయింది. సో కండిషనల్ క్లాజ్ లో మెయిన్ క్లాజ్ ఏంటి మనకి? విల్ యూ టేక్ బ్యాక్ యువర్ రిజిగ్నేషన్ అనేది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ లో ఉన్న వర్బ్ ఫ్యూచర్ లో ఉంటాయి. చూడండి, ఈ మెయిన్ క్లాజ్ ఏంటి? విల్ యూ టేక్ బ్యాక్ యువర్ రిజిగ్నేషన్ అనేది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ లో ఉన్న వర్బ్ విల్ వచ్చేసి మనకి ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. సో ఇది ఎప్పుడైతే ఫ్యూచర్ టెన్స్ లో ఉందో ఇక్కడ మనం కండిషనల్ యూజ్ చేసేది వర్బ్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. చూడండి, విల్ యూ టేక్ బ్యాక్ యువర్ రిజిగ్నేషన్ ఇఫ్ వి యాక్సెప్ట్ యువర్ డిమాండ్స్. ఇది మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ వన్, అండ్ టైం క్లాజ్ వచ్చినప్పుడు కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే యూజ్ చేస్తాము. యాక్చువల్లీ నేను ఇక్కడ సెంటెన్స్ రాయలేదు, బట్ టైం క్లాజ్ లో కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా స్పోర్ట్స్ కానీ క్రికెట్ కానీ విన్నప్పుడు వాళ్ళు కామెంటరీస్ ఇస్తుంటారు కదా, వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. కామెంటరీస్ అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఇస్తారు. నెక్స్ట్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కూడా యూజ్ చేసినప్పుడు అక్కడ కూడా మనం యూజ్ చేసేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హియర్ కమ్స్ గీత. అంటే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ మనము స్ట్రక్చర్ చూద్దాము. పాజిటివ్ కి, నెగటివ్ కి, ఇంటరాగేటివ్ కి అండ్ క్వశ్చనింగ్ అంటేనే ఇంటరాగేటివ్. దీనికి స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందో మనం 1 by 1 చూద్దాం. నెక్స్ట్ మనం ఫామ్ చూద్దాం. ఇప్పుడు పాజిటివ్ లో ఉన్నప్పుడు, సెంటెన్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు V1 ప్లస్ సెంటెన్స్ పాజిటివ్ లో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేస్తాం చూడండి. సబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ గో అనేది V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి, ఐ గో టు ఢిల్లీ డ్యూరింగ్ వెకేషన్. అంటే ఐ అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్. ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో అతను థర్డ్ పర్సన్. సో ఇక్కడ మనము V1 పెట్టేటప్పుడు ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసము మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ అండ్ ప్లూరల్ కోసము మనం బాగా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఐ ఫస్ట్ పర్సన్. సో ఈ గో అనేది V1 కదా, ఈ V1 కి మనము ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ V1 తీసుకుంటున్నాము. అంటే ఎస్ కానీ యాడ్ చేయట్లేదు. సో ఐ గో టు ఢిల్లీ డ్యూరింగ్ ద వెకేషన్. నెక్స్ట్ యు, మీరు సెకండ్ పర్సన్. యూ లైక్ టు రీడ్ బుక్స్. సో ఇక్కడ లైక్ అనే దానికి కూడా మనము ఏమంటారు V1 తీసుకున్నాము, కానీ దానికి ఎస్ కానీ యాడ్ చేయలేదు.
అంటే ఇది సెకండ్ పర్సన్ కాబట్టి, రైట్. థర్డ్ పర్సన్ దే అంటే ఎవరు? థర్డ్ పర్సన్ వాళ్ళు, కానీ వాళ్ళు ప్లూరల్, ఒక్క పర్సన్ కాదు, ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. సో అలాంటి టైంలో కూడా మనం ఇక్కడ వర్బ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాము, దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయము. చూడండి, దే టేక్ ఇంట్రెస్ట్ ఇన్ కాలేజ్ యాక్టివిటీస్. సో దే అనేది సబ్జెక్ట్, టేక్ అనేది V1, ఇది రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్, ద ప్లానెట్స్. ప్లానెట్ అనేది థర్డ్ పర్సన్, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్. అది ఇట్ ఒక థర్డ్ పర్సన్, కానీ ప్లానెట్స్ అన్నాం. ఇక్కడ ప్లానెట్స్ అన్నాం అంటే ఏంటి? ప్లూరల్ ఫామ్ వచ్చింది. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనము దానికి ఏం యూజ్ చేయాలి? ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయొద్దు. సో ద ప్లానెట్స్ మూవ్ ఎట్ ఏ ఫిక్స్డ్ స్పీడ్. సో మూవ్ అనేది మళ్ళీ V1 యాజ్ ఇట్ ఈస్ గా పెట్టాము. ఇక్కడ ఇది మనకి సబ్జెక్ట్, ఇది V1, ఇది రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ వన్, హీ గోస్. ఈ అంటే ఎవరు? థర్డ్ పర్సన్, నేను కాదు మీరు కాదు, ఎవరు? థర్డ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్, హీ అంటే ఒక్కడే ఉన్నాడు కాబట్టి సింగులర్. హీ గోస్, చూడండి ఇక్కడ ఈఎస్ ని యాడ్ చేసాం. ఈ గోస్, ఇది వర్బ్ V1 ప్లస్ ఈఎస్ యాడ్ చేసాము. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి యాడ్ చేసాము. టు షిమ్లా డ్యూరింగ్ వెకేషన్, అంటే ఇది రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఇది సబ్జెక్ట్, ఇది V1. ఇది మనం ఎక్కడ ఉన్నాము? పాజిటివ్ సెంటెన్స్ లో ఉన్నాము. నెక్స్ట్ షీ. ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ సబ్జెక్ట్. లైక్స్ ఎందుకంటే పెట్టాము ఇక్కడ, ఎస్ ఎందుకు యాడ్ చేసామంటే థర్డ్ పర్సన్ సింగులర్ అనేసి V1 కి ఎస్ యాడ్ చేసాము. టు రీడ్ బుక్స్, అంటే తను బుక్స్ చదవడానికి ఇష్టపడుతుంది అనేసి. నెక్స్ట్, దిస్ ప్లానెట్. ఇది సింగులర్, దిస్ ప్లానెట్ ఒక్కదాని కోసం మాట్లాడుతున్నాం. దిస్ ప్లానెట్ ఒకటి కాబట్టి మూవ్ అనే దానికి V1 కి ఇక్కడ ఎస్ యాడ్ చేసాము. V1 ప్లస్ ఎస్ ఎట్ ఏ ఫిక్స్డ్ స్పీడ్. రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇక్కడ రాసేసాం మనం. క్లియర్, రైట్? For the positive one. నెక్స్ట్, నెగటివ్ వచ్చేసరికి do not or does not అని ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ మనము ఐ, do not ఫస్ట్ పర్సన్ కి ఇది యూజ్ చేస్తాము. డూ ఆర్ డోంట్ అనేది ఫస్ట్ పర్సన్ కి, సెకండ్ పర్సన్ కి అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి యూజ్ చేస్తాము. సో ఇక్కడ రాయాలి అంటే ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి మనము డోంట్ అనేది యూజ్ చేస్తాం. డస్ అనేది యూజ్ చేస్తాము అంటే డస్ వచ్చేసి మనము థర్డ్ పర్సన్ సింగులర్ కి యూజ్ చేస్తాం. సో ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఐ డు నాట్, డోంట్ అన్నా డు నాట్ అన్నా సేమ్. ఐ డోంట్ గో టు షిమ్లా డ్యూరింగ్ వెకేషన్. అంటే ఇక్కడ నెగిటివ్ లో చెప్తున్నాం, నేను వెళ్ళను అని చెప్తున్నాం. ఐ డోంట్, ఐ ఈజ్ ఎ సబ్జెక్ట్, డోంట్ వచ్చేసి మనకి V1, డోంట్ రాసిన తర్వాత V1 ఇక్కడ రాయాలి. గో టు షిమ్లా, రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్, హీ థర్డ్ పర్సన్ సింగులర్. సింగులర్ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సింది డస్ నాట్ అనేది. డస్ నాట్, హీ డస్ నాట్ లైక్ టు రీడ్ నావెల్స్, అంటే దాని నావెల్స్ చదవడం ఇష్టం లేదు. సో సబ్జెక్ట్ ఇది డస్ నాట్ అనేది యాడ్ చేయాలి నెగిటివ్ లో మనము. అండ్ లైక్ అనేది వర్బ్. అయితే మీకు ఇంకొక డౌట్ రావాలి, ఇక్కడ ఎస్ ఎందుకు పెట్టట్లేదు మేడం? ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టాము కదా, ఇక్కడ ఎస్ అని చెప్పొచ్చు కదా మీరు. ఇక్కడ ఎస్ పెట్టాము. థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు పాజిటివ్ సెంటెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ యాడ్ చేసాము. మరి నెగిటివ్ లో ఎస్ ఎందుకు యాడ్ చేయట్లేదు లైక్ అని మీరు అడగొచ్చు. ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఎందుకు యాడ్ చేయట్లేదు అంటే ఇక్కడ మనము డస్ నాట్ అని తీసుకున్నాము కాబట్టి, అంటే డూ లో ఆల్రెడీ ఈఎస్ ఫామ్ ని మనం యాడ్ చేసేసాము. అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అనేసి మనం ఇక్కడైతే చెప్పేసాము. సో ఇక్కడ చెప్పాము కాబట్టి ఇక్కడ వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకూడదు. ఇట్ డస్ నాట్ లైక్ టు రీడ్ నావెల్స్ ఇలా అనొద్దు మనం. ఇట్ డస్ నాట్ లైక్స్ అని అనొద్దు, ఎందుకంటే ఇక్కడ పెట్టాల్సిన ఎస్ ని మనం ఇక్కడ ఆల్రెడీ పెట్టేసాం డస్ లో. సో ఇక్కడ మనం పెట్టద్దు. సో కరెక్ట్ సెంటెన్స్, ఈ డస్ నాట్ లైక్ టు రీడ్ నావెల్స్, ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ చేసేటప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ని యూజ్ చేస్తాం మనము. ఇక్కడ అంటే ఏంటి అంటే డూ ఫస్ట్ యూజ్ చేయాలి. డూ ప్లస్ సబ్జెక్ట్ అంటే ఐ, యు, వి, దే, షీ వాళ్ళు సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే మనం ఏదైతే వర్బ్ కోసం మాట్లాడుతామో అది V1. అయితే ఇది ఎవరెవరికి అంటే ఫస్ట్ పర్సన్ నాకు, సెకండ్ పర్సన్ మీకు, థర్డ్ పర్సన్ ప్లూరల్ వాళ్ళు చాలా మంది అన్నప్పుడు
థర్డ్ పర్సన్ ప్లూరల్ కి కూడా మనము డూ అనేది యూస్ చేస్తాం. అదే థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇది డస్ ప్లస్ సబ్జెక్ట్ హీ ఆర్ షీ ఆర్ హిట్, V1 వచ్చేసి వర్బ్ ఫస్ట్ ఫామ్ థర్డ్ పర్సన్ సింగులర్ కి యూస్ చేస్తాం. నెక్స్ట్ డూ యూ లైక్ టు రీడ్ నావెల్స్. ఇక్కడ చూడండి డూ అనేది ఇంటరాగేటివ్ లో ఫస్ట్ మనకి రావాలి. ఇంటరాగేటివ్ అంటే డూ తోని కానీ డస్ తోని కానీ స్టార్ట్ అవ్వాలి. డూ తర్వాత ఇదేంటి సబ్జెక్ట్ లైక్ వర్బ్ V1, ఇది రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో డూ యూ లైక్ టు రీడ్ నావెల్స్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కి కంపల్సరీగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ డస్ అనగానే మనం చూడగానే గుర్తుపట్టాలి ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ అనేసి. సో డస్ ఈ వచ్చేసి సబ్జెక్ట్, గో అంటే V1, ఇది రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ వన్ ఇన్ కేస్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ క్వశ్చన్ వర్డ్ తోని స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ క్వశ్చన్ వర్డ్ తోని స్టార్ట్ అవుతుంది. అంటే ఏముండొచ్చు క్వశ్చన్ వర్డ్స్ వాట్, వేరు, హౌ ఎలా ఉంటాయి కదా, ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ వర్డ్స్ తో స్టార్ట్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. క్వశ్చన్ వర్డ్ ఏదైతే క్వశ్చన్ వర్డ్ ఉందో అది వాట్, వేర్ అలాంటి ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ ఆర్ డస్. డూ ఆర్ డస్, డూ వచ్చేసి మళ్ళీ మనకు తెలిసిందే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి డూ యూజ్ చేస్తాము. అండ్ రిమైనింగ్ థర్డ్ పర్సన్ సింగులర్ కి హీ షీ ఇట్ కి డస్ యూజ్ చేస్తాం. ప్లస్ సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఎవరంటే వాళ్ళు ప్లస్ V1 వర్బ్ ది ఫస్ట్ ఫామ్. వాట్ డూ వచ్చేసి డూ మనం పెట్టాల్సింది తెలిసింది ఇంటరాగేటివ్ కి. యు అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్, ఇది రిమైనింగ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ఇది హౌ. హౌ మెనీ బుక్స్, హౌ అనేది క్వశ్చన్ వర్డ్, హౌ మెనీ బుక్స్ ఇది క్వశ్చన్ వర్డ్, ఇది క్వశ్చన్ వర్డ్. డూ యూ రీడ్, హౌ మెనీ బుక్స్ డూ యూ రీడ్, ఇది ఇక్కడ రిమైనింగ్ సెంటెన్స్ ఇక్కడ వచ్చింది మనకి. హౌ మెనీ బుక్స్ డూ యూ రీడ్ అంటే క్వశ్చన్ వర్డ్ డూ అండ్ సెకండ్ పర్సన్ రీడ్ ఇస్ ద వర్బ్, రైట్. నెక్స్ట్ వన్ నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. మీరు చెయ్యరా అంట చూడండి, దాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. సో డోంట్ యూ లైక్ టు రీడ్ నావెల్స్, మీకు ఇష్టం లేదా నావెల్ చదవడము అని అడగడం. అంటే క్వశ్చన్ వేస్తున్నారు, ఆ క్వశ్చన్ లోనే నెగిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి దాన్ని మనము ఏమంటామంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటారు. క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ని మీరు పాజిటివ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తలేదు, నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో మీరు యూజ్ చేసేది నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. సో డోంట్ యూ లైక్ టు రీడ్ నావెల్స్, మీరు నావెల్స్ చదవడం ఇష్టం లేదా అంటారు చూడండి, అలా డోంట్ యూ. సో డోంట్ యూ అంటున్నారంటే ఓకే, డోంట్ అంటున్నారంటే ఫస్ట్ పర్సన్ అని ఉండాలి, లేదంటే సెకండ్ పర్సన్ అని ఉండాలి, థర్డ్ పర్సన్ ప్లూరల్ అని ఉండాలి. డోంట్, యూ అనేది సబ్జెక్ట్, లైక్ అనేది వర్బ్ అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ డజంట్ అనేది మనకి గుర్తు రావాల్సింది ఏంటి థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండాలి. హీ షీ ఇట్. డజంట్ హీ టేక్ సబ్జెక్ట్, ఇది వర్బ్, ఇది డజంట్, ఇది రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది మన ఇంట్రడక్షన్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ మీరు ఈ క్లాస్ ని యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్స్ పైన మన క్లాస్ లో అంటే మన ఛానల్ ద్వారా డిస్కషన్ జరగాలి అని మీరు అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ ఐ ట్రై టు గివ్ ప్రయారిటీ టు దోస్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.